అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల అంటూ వార్త అయితే రావడం జరిగిందనమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న విడుదల చేయడం కూడా జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. సిపిఎస్, జిపిఎఫ్ మరియు ఏజీపీ కింద కలిపి 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైన సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరిందనమాట. గత ప్రభుత్వంలో ఉద్యోగోపాధ్యాయుల వేతనాల చెల్లింపులో ఇబ్బంది పడ్డారని, 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పరిస్థితి ఇబ్బందులు మీద అవగాహనతో ఉద్యోగోపాధ్యాయులకు సంఘాలు పూర్తిగా సహకరించాయని, 9 నెలలు దాటినా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ ఒక్కటి ఉన్నాయని గురువారం ఏపీ జేఏసీ నాయకులు చేశారు. అయితే రాష్ట్రంలో మాస్టర్లు మరియు 3 నెలల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,427 మంది పాస్టర్లకు దాదాపు విడుదల చేస్తే మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నమాట. కాగా ప్రభుత్వం గత ఏడాది మే నెల నుంచి పాస్టర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నట్టు సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. సిపిఎస్, జిపిఎస్ మరియు కింద 6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసిందని, మిగిలిన పెండింగ్ బకాయిలపై సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరడం జరిగిందనమాట. అయితే ఫ్రెండ్స్, ఏవైతే పాస్టర్లు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం కింద నెలకు 5,000 రూపాయల చొప్పున ఇక గౌరవ వేతనం అందించడం జరుగుతుందన్నమాట. ఇది మంచి శుభవార్త అండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే పెండింగ్లో బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక విడుదల చేయబోతున్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది మంచి శుభవార్త అండి. సో ఫ్రెండ్స్, ఇది రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.